హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోతుంది, మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అబౌట్ అనంత పద్మనాభ స్వామి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు కొత్త వాళ్ళే ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇలా లైక్ చేయడంతో నాకు ఇంకా కొత్త టాపిక్స్ చేయాలి అని అయితే నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ do like, share and comment and subscribe to our channel Vinay Vlogs. ఫ్యాక్ట్ నెంబర్ 1, దేవుని విగ్రహం 18 అడుగులు. ఎస్, మీరు అనంత పద్మనాభ స్వామిని చూడాలి అనుకుంటే ఒక్కసారిగా అయితే మీరు చూడలేరు. మూడు భాగాలుగా అయితే చూడాలి. ఫస్ట్ వచ్చేసి తల భాగం, దాని తర్వాత నాభి భాగం, దాని తర్వాత వచ్చేసి పాదాలు. ఒకే చూపుతో అయితే చూడలేరు, భాగాలుగా అయితే చూడాలి. నెంబర్ 2, గుప్త నిధులతో కూడిన 6 రహస్య గదులు. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయితే 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిని పోర్ట్ లాంగ్వేజ్లో వోల్ట్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు వీటిని కొన్ని తెరిచారు. అండ్ ఇప్పటి వరకు తెరవంది అయితే వోల్ట్ బి. ఇప్పటి వరకు దీన్ని అయితే తెరవలేదు. అండ్ వీటిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, వాల్ట్ బిని ఇప్పటి వరకు ఎందుకు తెరవలేదు? దీన్ని అయితే తెరవడానికి అధికారులు ఇంకా సాధువులు చాలామంది అయితే ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నించిన వారు చాలా అపశకునకాలకి గురయ్యారు. అండ్ కొంతమంది అయితే చెప్తుండేది అయితే ఏంటి, ఇది ఆ దేవుని సొంత గది అని, దీన్ని మానవులు అయితే తెరవలేరు అని అయితే అంటుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, అనంత శేషుని పైన విశ్రాంతి తీసుకున్న అనంత పద్మనాభ స్వామి. 5 తలల అనంత శేషుని మీద విశ్రాంతి తీసుకుంటాడు. ఇది అనంత శయనం అంటారు. ఇది బ్రహ్మాండం సృష్టికి ప్రతీక. ఈ రూపం చూచిన వాడు చిత్తశుద్ధితో జీవితం మారుతుందని ఒక చిన్న అయితే నమ్మకం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ దేవాలయం త్రివేణి సంగమానికి సమీపంలో ఉంది. పద్మనాభస్వామి దేవాలయం సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఇదే కారణంగా దేవుడు తాపత్రయాల నుంచి శరణు ఇస్తాడని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఇక్కడ శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు శక్తులు కలుస్తాయని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 6, దేవుడు కళ్ళు మూసుకొని కనిపిస్తారు. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం కళ్ళు మూసుకొని కనిపిస్తుంది. కానీ మనం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకి కళ్ళు మూసుకొనే కనిపిస్తుంది. మనం కొన్నిసార్లు ఆ విగ్రహం కళ్ళు తెరిచినట్లు, మన వైపే చూస్తున్నట్లు మనకి ఫీల్ అయితే వస్తుంది. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం భూమికి 100 అడుగుల లోతులో కూడా నిర్మించబడింది. మీరు విన్నది కరెక్టే. ఈ ఆలయం నిర్మాణం భూమి కింద వరకు అయితే విస్తరించబడింది. ఇది పాత శిలా నిర్మాణ శైలిలో శిల్పకళల్లో ఒక అద్భుతమైన అయితే చెప్పుకోవాలి. నెంబర్ 8, ఇది ప్రపంచంలోనే ధనిక దేవాలయం అని అయితే చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ అయితే జాగ్రత్తగా వినండి. 2011లో గదులు అయితే తెరిచారు. అందులో 1,00,000 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఇంకా తెరవని గదుల్లో ఇంకా ఎంత బంగారం, ఇంకా ఎంత సంపద అయితే ఉంటుందో అది ఎవ్వరికీ ఇప్పటి వరకు తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ దేవాలయానికి రాజవంశమే సేవ చేస్తుంది. నెంబర్ 9 కూడా చాలా జాగ్రత్తగా వినండి. ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ ఇంకా ఈ ఆలయంలో సేవలు అందిస్తున్నారు. వారు స్వామిని ప్రభువుగానే కాకుండా తలవంచే అధిపతిగా కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ అనంత పద్మనాభ స్వామి కాలానికి కూడా అతీతం అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10 కూడా కొంచెం జాగ్రత్తగానే వినండి.
ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది కేవలం దేవాలయమే కాదు, ఇది కళారాహిత స్థలం. ఇంకా భక్తులకు ఆత్మకు శాంతినిచ్చే పవిత్రమైన చైతన్యం అని అయితే చెప్పుకోవాలి. అండ్ వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. నేనైతే చెప్పాలనుకున్నది అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అనంత పద్మనాభ స్వామి అంటే సంపదలకి అనేసి అయితే మీరైతే చూడొచ్చు, కానీ కాకపోతే ఇందులో ఆయన పైన ఉన్న గౌరవం, మర్యాద, ఇంకా భక్తిని అయితే చూడండి, సంపదని కాదు. ఫ్రెండ్స్, ఈరోజైతే నాలెడ్జ్ బిల్డింగ్ క్వశ్చన్స్లో మీ ముందుకి 2 క్వశ్చన్స్ అయితే తెచ్చేసాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి పాదాలు ఏ డైరెక్షన్లో ఉంటాయి? ఆప్షన్ ఏ నార్త్, ఆప్షన్ బి సౌత్, ఆప్షన్ సి ఈస్ట్, ఆప్షన్ డి వెస్ట్. మీకు తెలిస్తే కింద కామెంట్లలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేపోతున్నా, ఇది జాగ్రత్తగా వినండి. అనంత పద్మనాభ స్వామి ఎక్కడైతే శయనం చేశారు? దీనికి తెలిస్తే మీరు ఖచ్చితంగా కింద కామెంట్లలో రాయండి. ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్కై, ఆప్షన్ బి ఓషన్, ఆప్షన్ సి అనంతశేష, ఆప్షన్ డి గరుడ. మీకు తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్లలో రాయండి. అండ్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే వచ్చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త డివోషనల్ వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.